దళారీల బారిన పడకుండా అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం తక్కువని, తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసిండు. అవి జరగకుండా ఉండాలని చెప్పని రైతు దగ్గరకు పనిచేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత, ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత, తూకాలు అయిన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను. రసీదులో ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత అమౌంట్ వస్తుంది అది చేస్తూ అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాము. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్, ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తారు. మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గరికి పోయి పడిగాపు కావాల్సిన అవసరం ఉంటుందనే జిల్లా కలెక్టర్ను, సంబంధించి సివిల్ సప్లై శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు, అంటే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో, ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు, మార్కెట్ అధ్యక్షులు కావచ్చు, అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా పద్ధతి చేస్తాను. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలన్న ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రల భాగంగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. థ్యాంక్ యూ. బోనస్ 500 రూపాయల సన్నాలు కలిపే ఇస్తున్నాం కదా.